వచ్చేసి తమిళ్ మూవీ డబ్బుడ్ వర్షన్ ఉంది, సోనీ లీవ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు మూవీ విషయానికి వస్తే ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూస్ అండ్ అన్బాక్సింగ్ అన్నీ మన ఛానల్లో వస్తుంటాయి. ఇప్పుడు వచ్చేసి మూవీ విషయానికి వస్తే ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి హీరో అతను వచ్చేసి ఇన్వెస్టిగేటివ్ న్యూస్ రిపోర్టర్ అని చెప్పి తన క్యారెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ హీరోయిన్ వచ్చేసి ఒక ఫైనాన్షియల్ కంపెనీలో పనిచేస్తుంది. రాజ్ కుమార్ ఫైనాన్షియల్ అని ఒకటి ఉంటుంది, ఫైనాన్స్ కన్సల్టెన్సీ, అందులో పనిచేస్తుంది. అక్కడ ఇంకో అతను తన హస్బెండ్ అతన్ని లవ్ చేస్తుంది ఆ కంపెనీలోనే. స్టోరీ స్టార్టింగ్లో అలా ఉంటుంది. తను వచ్చేసి ఫైనాన్స్ కంపెనీలో పనిచేయడం, అక్కడ ఇతను పరిచయం కావడం, కేఫ్లో పరిచయం కావడం, ఆ తర్వాత తను లవ్ చేసి తను మ్యారేజ్ చేసుకోవడం అలా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, హీరోయిన్ ఫ్రెండ్, ప్లస్ ఇక్కడ ఎస్పీ క్యారెక్టర్ ఉంటుంది, ప్లస్ ఇంకో అనంత అని చెప్పి హీరోయిన్ ఫ్రెండ్ ఇంకో అతను కంపెనీలో పనిచేసే అతని క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇక్కడ మెయిన్ హార్డ్ డిస్క్ గురించి ఉంటుంది మూవీ అంతా. ఆ కంపెనీ వచ్చేసి ఇల్లీగల్ మనీ ల్యాండరింగ్ గురించి ఉంటుంది. అది పెద్ద పెద్ద డీలింగ్స్, పెద్ద మినిస్టర్స్ అంతా బ్లాక్ మనీ గురించి ఉంటుంది స్టోరీ అంతా. వాళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చేసి హార్డ్ డిస్క్లో ఉందని చెప్పి ఆ హార్డ్ డిస్క్ వచ్చేసి హీరో ఇంకో సెకండ్ హీరో ఉంటాడు కదా, తను తీసుకెళ్ళాడని చెప్పి ఇంకా ఇక్కడ హీరోయిన్ వచ్చేసి అందరు ఇంకా విలన్స్, రాజ్ కుమార్ విలన్స్ వాళ్ళందరూ హీరోయిన్ని టార్చర్ పెడతారు హార్డ్ డిస్క్ ఎక్కడ ఉంది అని చెప్పి. ఇంకా మూవీ అంతా హార్డ్ డిస్క్ గురించే ఉంటుంది. లాస్ట్కి హార్డ్ డిస్క్ ఎలా దొరికింది ఏంటి, హార్డ్ డిస్క్ ఇంత ఎక్కడ దాచిపెట్టాడు ఏంటి హీరో, మధ్యలో ఒక దగ్గర ఈ సెకండ్ హీరో చనిపోయాడని చెప్పి అలా ఇన్ఫర్మేషన్ అది కూడా ఉంటుంది. అది ఎంతవరకు ట్రూ ఏంటి, ఇంత క్లైమాక్స్లో ఇంతకు విలన్ ఎవరు హీరో ఎవరు, మనం హీరో అనుకున్న వాళ్ళు విలన్ అవుతారా, అది క్లైమాక్స్లో తెలుస్తుంది. ఇంతకీ స్టోరీ క్లైమాక్స్లో ట్విస్ట్ బాగుంటుంది దీనిలో. టోటల్ మనకి ఎంగేజింగ్ ఉంటుంది మూవీ అయితే, ఇక్కడ బోర్ కొట్టదు. మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది మూవీకి రేటింగ్స్ వచ్చేసి 4/5 ఇవ్వచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూ.